శక్తి డిపార్ట్మెంట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ వర్సిటీలో విదేశీ భాషలు నేర్పించేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు సీఎం. జగన్ శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారన్న వార్తలపై ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళా ఎస్ఐపై దాడి ఘటనతో పాటు పోలీసులపైకి దూసుకెళ్లిన వారిని కూడా వదిలిపెట్టొద్దని ఆదేశించింది. కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని శ్రీకాకుళం పోలీసులు సూచించింది. సనత్ నగర్ టిమ్స్ కు మాజీ సీఎం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది టీ సర్కార్. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా కొత్త పేరు పెట్టింది. మర్రి చెన్నారెడ్డి సేవలకు గుర్తింపుగా సనత్ నగర్ టిమ్స్ కు ఆయన పేరు పెట్టారు. ఏపీలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 3,71,00,000 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ సమర్పించారని సీఈఓ వివేక్ యాదవ్ తెలిపారు. 4,16,00,000 ఓటర్లలో 89.22% ఫారాలు ఇచ్చినట్లు ప్రకటించారు. అక్టోబర్ 3న ఓటర్ ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు. మచిలీపట్నం కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన స్కీమ్ వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ సిట్యుయేషన్ క్రియేట్ అయింది. బ్యారికేడ్లు తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఇండియా సూపర్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి తమ విమాన సర్వీసులను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ షెడ్యూల్స్ రిలీజ్ చేసింది. గోదావరిలో వరద ఉధృతి గంటకు పెరుగుతోంది. కాళేశ్వరం నుంచి భద్రాచలం వరకు అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కాళేశ్వరం దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏకంగా 10 లక్షల క్యూసెక్కుల వరద పారుతోంది. పీఎం కిసాన్ ను మరో 5 ఏళ్లు పొడిగించనుంది కేంద్ర ప్రభుత్వం. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రానున్న 5 ఏళ్లకు గాను 3,15,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. తమిళనాడులోని తిరువన్నామలై మోక్ష మార్గంలో కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇకపై ఆ దారిలో వెళ్లాలంటే ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ దాటాలి. ఎవరైతే ఈ గ్రిల్స్ నుంచి లోపలికి వెళ్తారో వారికి మాత్రమే ఆ పవిత్ర మార్గంలోకి ఎంట్రీ ఉంటుంది. మహారాష్ట్ర భీవండిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పడి 9 మంది మృతి చెందారు. మరో 3కి గాయాలయ్యాయి. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.